సినిమాని ఎంతో ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా ఒక తపన, ఈ సినిమా ఒక ధ్యేయం, ఇదే ఒక మంచి సినిమా. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఒక గొప్పగా తీయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈ సినిమా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా కృష్ణవంశీ గారు ఈ సినిమా తీసుకున్నటువంటి విధానం, ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపించాయి. నన్ను ఒకరోజు ఆయన అడిగాడు, ఎలా ఉందండి సినిమా అని. సార్, నేను ఇప్పుడు దాకా షూటింగ్లు చూశాను, ఇప్పుడు నేను రియాలిటీ చూస్తున్నాను అని చెప్పాను ఆయనతోటి. నాకు అంత బాగా నచ్చింది. అదేవిధంగా మా హీరో గారు చక్కటి కోఆపరేషన్ అందించారు. కొన్ని ఆయనకు కొంచెం ఒక కాలు దెబ్బ తగిలినా కూడా రెస్ట్ తక్కువ తీసుకొని రిస్క్ తోటి అన్ని చేశాడు. చాలా చక్కగా డైరెక్టర్ గారు ఏ విధంగా కావాలో అంత చక్కగా దాంట్లో నటించడం జరిగింది. అలాగే హీరోయిన్స్ ముందు మా రాజా గారి కోఆపరేషన్ చాలా బాగుంది ఈ సినిమాకి. అదేవిధంగా ఈ సినిమా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యధిక భారీ వ్యయంతో నిర్మించడం జరిగింది. దుబాయ్లో, మలేషియాలో చాలా గొప్ప సన్నివేశాల్లో ఈ సినిమా చిత్రీకరించడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఇయర్లో ఈ సినిమా గొప్ప హిట్ అయ్యి గొప్ప రికార్డ్ కలెక్షన్స్ తో నడుస్తుంది అనే దాంట్లో నాకు ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి సహకరించినటువంటి కెమెరామెన్ సంతోష్ గారికి, బ్రహ్మ గారికి, మా డైరెక్టర్ గారికి, హీరో గారికి, రాజా గారికి, అందరికీ, మా యూనిట్ అందరికి కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు మై డియర్ నాని. వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. యాక్చువల్లీ డబ్బు వల్ల మానవ సంబంధాలు బాగా దెబ్బతింటున్నాయి. గత 5 సంవత్సరాలుగా డబ్బు వాల్యూ పెరిగిపోయింది. డబ్బు చుట్టూనే మొత్తం ప్రపంచం తిరుగుతుంది, భూమి తిరుగుతుంది. అందరూ డబ్బులో కొట్టుకుపోతున్నామని అలాంటి ఒక ఐడియా మీద సినిమా తీద్దాం అనుకుని తర్వాత నెమ్మదిగా ఒక స్క్రిప్ట్ ఒకటి చేసి నానికి అయితే బాగుంటుందని చెప్పి నానిని అప్రోచ్ అయ్యి సినిమా చేశాం. ఎలాంటి సినిమా అనేది నేను చెప్పేదంటే రిలీజ్ అయిన తర్వాత చూసి మీరు చెప్తే బాగుంటుంది. బట్ వన్ థింగ్ ఐ కెన్ అష్యూర్, ఇట్ విల్ బి వెరీ 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 ట్రెండీ ఫిలిం. నాని చాలా బాగా చేశాడు. నానితో పాటు క్యాథరిన్ అండ్ సిద్ధికా శర్మ ఇద్దరు హీరోయిన్స్ సినిమాలో. చరణ్ రాజు ఆఫ్టర్ లాంగ్ టైం విలన్ గా చేస్తున్నాడు. పర్టికులర్గా ఈ సినిమాకి పైసా వరకు మా అందరికి హీరో అంటే రమేష్ పిప్పల్ గారు. చాలా కష్టాలతోటి అని జనరల్గా చెప్తూ ఉంటారు. నిజంగా ఆయన ఈ సినిమాని పుల్ ఆఫ్ చేయడానికి, ఈ స్టేజ్ వరకు తీసుకురావడానికి ఇంతమంది ముందు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ రమేష్ గారు. అండ్ ఈ సినిమాలో సర్ప్రైజింగ్గా నాని చాలా డిఫరెంట్గా ఇప్పటి వరకు చూడని ఒక నాని షేప్ చూస్తారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి యాక్టర్తో పనిచేసిన ఎక్స్పీరియన్స్ నేను తీసుకున్నా. బహుశా మార్చి మిడ్లో ఆడియో రిలీజ్ ఉంటుంది. ఏప్రిల్ మిడ్లో, ఏప్రిల్ సమ్వేర్ ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు సినిమా రిలీజ్ ఉంటుంది. దట్స్ ఆల్. పైసా చాలా డిఫరెంట్ సినిమా. నేను వంశీ గారి ఫ్యాను. ఆయనతో సినిమా చేస్తాను లేదా అనుకున్నాను. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేయడంతో పాటు వంశీ గారు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఇందులో. ఇంతవరకు నేను ఇన్ని సినిమాలు చేశాను కానీ నా స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉంటుందని నేను ఈరోజు తెలుసుకున్నా. నన్ను చాలా ఎక్స్ట్రాడినరీ చూపించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమాతో మళ్ళీ నేను బిజీ అవుతాను అనుకుంటున్నాను. సినిమా సూపర్ హిట్ అయ్యి నాని గారు చాలా పెద్ద హీరో అవుతారు ఈ సినిమా తర్వాత.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Well, happy birthday to Nani. And నేను చాలా సంతోషంగా ఉన్నాను to be a part of this movie Paisa. And oh my God, sir. And I'm really thankful to my producers who has given me a chance to be a part of the movie. It was really nice working with Vamshi sir and Nani and Ramesh. Okay, sir. Okay, fine. Nani sir and Ramesh sir. And we all waiting for this movie because it's coming out very nice. Thank you. ఫస్ట్ వంశీ గారి గురించి మాట్లాడతాను. వంశీ గారిది నాది జర్నీ అన్నది ఒక రివెంజ్ స్టోరీగా స్టార్ట్ అయ్యి ఒక లవ్ స్టోరీగా ఎండ్ అయింది. ఎందుకంటున్నానంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన దగ్గర పనిచేయడానికి వెళ్తే లోపలికి వెళ్ళి అడిగితే శబ్దలయ స్టూడియోలో అదేంటి ఎవరినో ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి అదేంటి లోపలికి వచ్చాడంటే ఎవరిని అడిగి అని చెప్పారు. ఆ రోజే ఫిక్స్ అయ్యా మీ లైఫ్లోకి వస్తా చాలా బలంగా అని. సో అలా స్టార్ట్ అయింది. నార్మల్గా అండి ఎవరైనా సరే మన ఐడియలైజ్ నా ఫేవరెట్ డైరెక్టర్ అప్పుడు అన్ని మురారి ఖడ్గం అన్ని సినిమాలకి సత్యం థియేటర్ బయట టికెట్లు దొరక లైన్లో నుంచి అన్ని డబ్బులు తిన్న వ్యక్తిని నేను. నార్మల్గా ఎవరైనా సరే మనం తెర మీద చూసో లేదంటే ఇలా మన ఫేవరెట్ డైరెక్టర్ను మనం ఐడియలైజ్ చేసిన తర్వాత నార్మల్గా ఎవరైనా దగ్గరగా చూస్తే ఒక హీరోను చాలా దగ్గరగా చూస్తే నార్మల్గా మన ఇంప్రెషన్ అదంతా పోద్ది అంటారు చాలా మంది. దగ్గరగా చూసి దగ్గరగా పనిచేసిన తర్వాత అది తగ్గిపోద్ది, ఎంతైనా సరే ఆ ముందున్న ఫీలింగ్ ఉండదు అంటారు. బట్ వంశీ గారితో నాకు అదొక 100 అయిపోయింది పనిచేయడం మొదలెట్టిన తర్వాత. అంటే అప్పుడు ఫేవరెట్ డైరెక్టర్ మాత్రం ఇంతకుముందు, ఇప్పుడు పర్సనల్గా కూడా చాలా ఫేవరెట్ మనిషి నాకు. సో థ్యాంక్ యూ సార్. పైసా విల్ డెఫినెట్లీ బీ వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్. 100% ఆ సినిమాని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా 200% చెప్తున్నాను ఈరోజు. మేము టీం అందరిగా మేము ఎంత అనుకున్నా సరే మా వెనకాల ప్రొడ్యూసర్ గారు నమ్మే ఒక బ్యాకప్ చాలా అవసరం. ఆయన స్ట్రాంగ్ గా నేనున్నాను మీరు వెళ్ళిపోండి అని చెప్తే ఆటోమేటిక్ గా ఎవ్రీథింగ్ క్రియేటివ్ గా యాక్టింగ్ వైజ్ అన్ని కూడా మేము ఫ్రీగా కొంచెం ఓపెన్ అప్ చేయగలుగుతాం. సో మాకు సపోర్ట్ ఇచ్చినందుకు రమేష్ గారికి థ్యాంక్స్. అండ్ ఎవ్రీబడి కార్తిక్ డిడ్ ఫ్యాంటాస్టిక్. అంటే నేను రోజు ఇప్పుడు కార్లో కూడా నేను అదే పాటలు వింటున్నాను. సో ఇప్పుడే పాటల గురించి మాట్లాడలేను ఎందుకంటే ఆడియో రిలీజ్కి టైం ఉంది కాబట్టి. అండ్ ఐఎమ్ షూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎరక్కొట్టేస్తాడు. ఇప్పుడు చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ లోగోకి ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే. సో దానికి థ్యాంక్స్ కార్తిక్కి. అండ్ కబర్కి లోగోకి ఇద్దరికి చాలా మంచి పేరు వస్తుంది ఈ సినిమాలో. సినిమా అన్నది వంశీ గారు ఇప్పుడు దాకా ఏ సినిమా కూడా ఒక చిన్న అండర్ కరెంట్ మెసేజ్ లేకుండా చేయలేదు. అలాగే దీంట్లో కూడా ఉంది. ఏదైనా సినిమా అంటే మంచి చెప్పాలంటారు, దీని మీద మాకు బోల్డెన్ సార్లు బోల్డెన్ డిస్కషన్లు కూడా. మనం మరీ క్లాసులు పేకక్కర్లేదు, కాకపోతే అండర్ కరెంట్ గా సబ్ కాన్షియస్ గా ఏదో ఒక మెసేజ్ చెప్పాలి. అది ఒక భారతీయుడిగా ఒక మనిషిగా మన బాధ్యత అంటారు. అండ్ అది ఈ సినిమాలో చాలా బాగా కుదిరింది. అండ్ చాలా ఒక బ్యాక్ ఫిల్మ్ అంటే దీని గురించి ఇప్పుడు నేను చెప్తే పొగుడుతున్నట్టు ఉంటుంది, కానీ ఎందుకంటే నేను సినిమా చూశాను కాబట్టి ఇంత మాట్లాడుతున్నాను. త్వరలో ఆడియో రిలీజ్ అయిపోయి త్వరలో సినిమా కూడా మీ ముందుకు వచ్చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు దీన్ని పెద్ద సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫస్ట్ కృష్ణవంశీ గారికి అసలు ఇప్పటికీ రుణపడి ఉంటాను. నేను సాంగ్స్ అన్ని చేస్తూ ఉన్నాం. ఈ నెక్స్ట్ ఆడియో రిలీజ్లో ఇంకా నేను ప్రూవ్ చేసుకోవాలని నేను రెడీ అవుతున్నాను. దానికి మీ అందరూ ఆశీర్వాదం ఇవ్వాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నాని గారికి హ్యాపీ బర్త్డే సార్. ఈ మూవీకి నాని గారికి నేను ఫస్ట్ టైం ట్యూన్స్ చేయటం ఇది నాకు ఫస్ట్. మెయిన్ వంశీ గారు ఉండగా నాకేం భయం లేదు అనేది నా ధైర్యం. వంశీ గారిని పెట్టుకొని నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. పైసాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన కృష్ణవంశీ గారికి, అలాగే మా రమేష్ పుప్పాల గారికి అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా అంటే కృష్ణవంశీ గారి సినిమా ఇలా ఉంటుందా అని అనిపించేలా ఉంది ఈ సినిమా. డబ్బింగ్ చెప్పాను, సో హ్యాపీ. నాని గారి పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్. I think this film will be known as a superstar. पैसा सिनेमा मैं फर्स्ट टाइम हैदराबादी एक्टर हूँ, मगर कृष्णवंशी साहब इसमें मेरे को चांस दिए, इसमें मैं बहुत जबरदस्त अंगार लगा दिया और बहुत जबरदस्त करा. एक बार जोरदार थालियां हमारे कृष्णवंशी साहब के लिए. आई सैल्यूट यू कृष्णवंशी साहब.